నమస్తే అండి. యూనివర్సల్ లైఫ్ స్టైల్ హెల్త్ కేర్ సెంటర్. ప్రతి మనిషి జీవితం వాళ్ళ శరీరం పట్ల ఎంత బాధ్యత వహించారు, వాళ్ళని వాళ్ళు ఎంత బాగా చూసుకుంటున్నారు, అలాగే వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే విషయాల మీదే వాళ్ళ లైఫ్ ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని ది ఫస్ట్ సర్జన్ సుశ్రుత మహర్షుల వారు మనకి శుచివేద ఇప్పుడు WHOలో TCMగా రికగ్నైజ్ అయిందండి. మీరు ఈజీగా రికగ్నైజ్ చేయడానికి యాక్యుప్రెషర్, యాక్యుపంక్చర్, మాక్సిబిషన్, యారిక్యులర్ ఇట్లా 14 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉంటాయి TCMలో. ఈ 14 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ని ఎలా తీసుకుంటాము అని అంటే, ఇప్పుడు పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క కండిషన్ ఎలా ఉంది అనేది 8 రకాలుగా డయాగ్నోస్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తాం. ట్రీట్మెంటు బేసిక్ లెవెల్లో అవసరం లేదు. అక్కడ ఏం చెప్తామంటే ఫుడ్ హ్యాబిట్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ఏ టైంలో తినాలి అనేది మనం గైడెన్స్ ఇస్తూ ఉండటం వల్ల చాలామంది డయాబెటీస్ నుంచి, ప్యారలైజ్డ్ అయిన పెరాలసిస్ నుంచి, అలాగే హెడేక్స్, సర్వైకల్ ప్రాబ్లమ్స్ వీటి నుంచి చాలా హ్యాపీగా రిలీఫ్ పొందారు. హ్యాపీగా అన్ని రకాల ఫుడ్స్ తింటున్నారు. ఇదే కదండి కావాల్సింది ఎవరికైనా, లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడం. సో అసలు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇలా తెలుసుకోకపోవడం వల్లే చాలా లైఫ్ని ప్రాబ్లమ్స్లోకి తీసుకెళ్ళిపోతున్నాం. ఒక ఆర్గాన్, శరీరంలో ఉన్న ఆర్గాన్స్ పాజిటివ్ ఎనర్జీని, నెగిటివ్ ఎనర్జీని, ఈ ఎనర్జీస్ని క్రియేట్ చేస్తాయి. ఎనర్జీ అంటే దాంట్లో ఎమోషన్స్, ఫీలింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. నిన్న పోస్ట్ చేసిన వీడియోలో స్టమక్ ఆర్గాన్ గురించి నేను వివరంగా చెప్పాను. ఇప్పుడు ఈ స్టమక్ ఆర్గాను క్రియేట్ చేసే పాజిటివ్ ఎమోషన్స్ని, నెగిటివ్ ఎమోషన్స్ని, దానివల్ల కలిగే ఎఫెక్ట్స్ని తెలుసుకుందాం. స్టమక్ ఆర్గాన్ టైము 7 AM to 9 AM. స్టమక్, స్ప్లీను ఒక జంటగా, ఒక పేర్ ఆఫ్ ఆర్గాన్స్ లాగా వర్క్ చేస్తాయి. స్ప్లీన్ టైము 9 AM to 11 AM. ఎవరైతే 7 AM to 9 AM టైంలో మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినరో, అంటే ప్రోటీను, కార్బ్స్ ఇవి ఈక్వల్ రేషియోలో తీసుకోరో, ఫైబర్ ఫుడ్ కూడా, ఈ 3 ఈక్వల్ రేషియోలో మనం ఈ టైంలో తినాలి. తినలేదు అని అంటే ఆ తినడం కూడా నమిలి తినాలి. అంటే నోట్లోనే పేస్ట్ అయిపోవాలి. ఎవరైతే అలా ఫుడ్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా హడావిడిగా తినేయడం, మింగేయడం చేశారో అది ఈసోఫాగస్లోంచి ఇంటెస్టైన్స్లోకి వెళ్ళడానికి చాలా టైం తీసుకుంటుంది. అలాగే ఇలా నమిలి తినకపోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. ఇక్కడే స్టార్ట్ అయిపోద్ది నెగిటివ్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్. ఇలా నమిలి తినకోకుండా, ఈ టైంలో తినకోకుండా ఉండటం వల్ల క్రియేట్ అయ్యే నెగిటివ్ ఎనర్జీ, ఎమోషన్స్, ఫీలింగ్స్, అనేబుల్ టు ఫోకస్. మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో దాని మీద ఫోకస్ చేయలేరు, జస్ట్ మాట్లాడతారు. ఓవర్ థింకింగ్, ఒక విషయాన్ని పదే ఆలోచిస్తూ ఉంటారు. టెన్షను, స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. వర్రీస్, బాధ. బిహేవియర్ ప్యాటర్న్స్ అంటే కాసేపు ఒక రకంగా ఉంటారు, కాసేపు ఇంకొక రకంగా ఉంటారు, కాసేపు కోపంగా ఉంటారు, కాసేపు బాధతో ఉంటారు, కాసేపు ఏడుస్తారు. ఇలా బిహేవియర్ ప్యాటర్న్స్ ఉంటాయి. అలాగే పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎమోషను, ఫీలింగ్స్. ఎవరైతే ఈ టైంలో తినడం కూడా నమిలి తిని, ఆ తినే ఫుడ్ కూడా మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ప్రోటీను, ఫైబరు, కార్బ్స్ ఈ 3 చక్కగా తిన్నారో
వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఈ పాజిటివ్ ఎనర్జీ ఎమోషన్ ఎలా ఉంటుంది అని అంటే హ్యాపీగా ఉంటారు, ఎప్పుడు పర్ఫెక్ట్గా డెసిషన్స్ తీసుకుంటారు, గుడ్ రిలేషన్ మెయింటైన్ చేస్తారు. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళతో కాకుండా బయట సొసైటీలో ఉన్న వ్యక్తులతో కూడా వాళ్ళు చాలా గుడ్ రిలేషన్ మెయింటైన్ చేస్తారు. దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ లైఫ్లో సక్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఫోకస్, అటెన్షన్, వాళ్ళకి ఏమి కావాలి అనే దాని మీద చక్కగా ఫోకస్ చేయగలుగుతారు. హెల్తీ థాట్స్ అంటే మంచి ఆరోగ్యకరమైన ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ ఫీలింగ్స్ క్రియేట్ చేసే నెగిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుంది లైఫ్లో అంటే మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. చాలామంది ఉపవాసాలు ఉంటారు, ఈ టైంలో తినరు, పని అవ్వలేదు తర్వాత తింటాను, పూజ ఇంకా చేసుకోలేదు, దీపం పెట్టుకోలేదు, ఏదో పనిలో ఉన్నాను అని ఈ టైంని స్కిప్ చేసేస్తారు. ఓవర్ వెయిట్ పెరిగిపోతున్నానని మార్నింగ్ తినడం మానేస్తున్నారు, పిచ్చి పిచ్చిగా జ్యూసులు తాగుతున్నారు. అసలు మన ఇంటెస్టైన్స్ కానీ మన డైజెస్టివ్ సిస్టము జ్యూసులు తాగడానికి ఎలిజిబుల్ కాదు. డైజెస్టివ్ సిస్టము ఈరోజు వచ్చింది కాదు కదండి, మన తాత ముత్తాతల నుంచి ఎన్నో జనరేషన్స్ నుంచి వస్తుంది. ఈరోజు కొత్తగా మీరు నేను చేంజ్ చేయడానికి రైట్స్ లేవు. చక్కగా కుక్ చేసిన ఆహారం తినాలి, పచ్చి కూరగాయల జ్యూసులు, పచ్చి కూరగాయలు తినటం, దీనివల్ల లివర్ చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యి ఓవర్ ఎమోషన్స్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది నెక్స్ట్ క్లాసుల్లో తెలుసుకుందాం. ఈ నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ అవ్వడం వల్ల వాళ్ళ జీవితాల్లో బాధపడే సంఘటనలు ఎలా వస్తాయంటే అవమానం కలగడం కానీ, ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ అనుమానించడం కానీ, అపనమ్మకం, అగౌరవం, డబ్బు సరిపడా లేకపోవడం, తిట్టడం. ఎవరో ఒకరు తిడతా ఉంటారు, కారణం ఏమి ఉండదు, తిట్టడం అంతే. అనుకున్నవి ఆశించిన పనులు అవ్వకపోవడం, దాచుకున్న డబ్బులు పోవడం, పొదుపు చేసుకుని కొన్న నగలు కానీ ఆస్తులు కానీ అనుభవించకముందే, అంటే ఇప్పుడు మీరు ఎన్నో రోజుల నుంచి డబ్బుల్ని దాచుకుంటారు ఒక బంగారపు గొలుసు కొనుక్కోవాలని. మీరు కొనుక్కున్న వెంటనే ఏదో ఒక ఇంట్లో ప్రాబ్లం క్రియేట్ అయిపోయి డబ్బులు కావాల్సి వచ్చి దాన్ని తీసుకెళ్ళి లోన్స్ పెడతారు. ఇట్లా నాకు తెలిసి 99.9% వాళ్ళ ఫ్యామిలీస్లో ఉన్నాయి. అలాగే ఈ ఆస్తులు లోన్స్లో ఉండటం కానీ లేదా అమ్మడం కానీ చేస్తారు. ఇలా ఎప్పుడైతే తింటూ ఉన్నారో, ఇంకా అసలు ఉపవాసాలు ఎక్కువగా చేస్తూ ఈ టైంని స్కిప్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి నిదానంగా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి, ఉపవాసాలు చెయ్యమన్నాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలి అంటే మీ జీవితాన్ని డ్యామేజ్ చేస్తున్నారు. మీరు కూడా ఏదో మంచి జరుగుతుందని ఆకలిని చంపేస్తున్నారు. ఈ టైంలో శరీర ధర్మం ఎలా ఉంటుంది అంటే 7 AM to 9 AM టైంలో బైల్ జ్యూసెస్ రిలీజ్ అయిపోతాయి. ఈ టైంలో ఫుడ్ తీసుకోకపోతే ఆ జ్యూసెస్ ఏమవుతాయి అంటే బర్నింగ్ సెన్సేషన్ కలిగి, యాసిడ్ నేచర్ ఉంటుంది కదా, కలిగి ఆర్గాన్స్ మీద అంటే ఆ ప్రభావం పడి హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఎవరి శరీరం ఎలా ఉంది అనే దాన్ని బట్టే జబ్బులు వస్తాయి. ఇలా తినకుండా ఉపవాసాలు చేసిన వాళ్ళల్లో ఇప్పటివరకు యూనివర్సల్ లైఫ్ స్టైల్ హెల్త్ కేర్ సెంటర్ వాళ్ళం బ్రెయిన్ ట్యూమర్స్, క్యాన్సర్స్, పెరాలసిస్, హెర్నియా, ఇంటర్నల్ బ్లీడింగ్స్, ఆర్గాన్స్, ఇవన్నీ ఎన్ని రకాల జబ్బులు చూసామంటే అన్ని రకాల జబ్బులు చూసాం. శరీరానికి ఒక ధర్మం ఉంది, దానిని పాటించకపోతే లైఫే అస్తవ్యస్తంగా ఉంటుంది.
సైకలాజికల్గా వాళ్ళు చాలా వీక్గా ఉంటారు. ఎంతసేపు ఏదో ఒక బాధల గురించి మాట్లాడతారు, ఎదట వాళ్ళకి బాధల గురించే చెప్తూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి బాధపడతారు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఎక్కడ ఆనందం ఉంది? ఈ ఉపవాసాలు చేయడం వల్ల. కావాలంటే ఉపవాసాలు చేసేవాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. ఉపవాసాలు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, అలాగే ఈ టైంలో ఎవరైతే తినకోకుండా ఉన్నారో అప్పటి నుంచి వాళ్ళ లైఫ్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. అప్పుడు మీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండి. యూనివర్సల్ లైఫ్ స్టైల్ హెల్త్ కేర్ సెంటర్, వైట్ ఫీల్డ్స్, కొండాపూర్, 9553556539. ఇలా డిస్టర్బెన్స్ అయిన ఆర్గాన్ని తిరిగి రీబూట్ చేసుకోవడానికి మంచి ఫుడ్ ఏంటి అని అంటే పంప్కిన్. యాష్ పంప్కిన్ తినకూడదు. ఓన్లీ ఆరెంజ్ కలర్లో ఉండి పూజకు ఉపయోగించే గుమ్మడి కాయని మాత్రమే నీటి ఆవిరి మీద ఉడకబెట్టి తినాలి. అది కూడా ఈ టైంలో తినాలి. దానికి సంబంధించిన వీడియోస్ చాలాసార్లు నేను పోస్ట్ చేశాను, చూడండి. అలాగే గ్యాస్ ప్రాబ్లమ్స్, హెర్నియా, రిఫ్లెక్షను, ఇట్లాంటి ఫెటిగ్యూ, ఇట్లాంటివి క్రానిక్గా సఫర్ అవుతున్నారు అనుకోండి, ట్రీట్మెంట్ ఖచ్చితంగా అవసరం. బేసిక్ లెవెల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళు మాత్రం ఈ టైంలో ఫుడ్ తీసుకుంటూ నమిల్ తింటూ పంప్కిన్ కానీ స్వీట్ పొటాటో కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి నీటి ఆవిరి మీద ఉడకబెట్టుకుని తింటూ లైట్గా బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చింది తినాలి. తింటే మీరే మంచి రిజల్ట్స్ చూస్తారు, హెల్తీగా కూడా అవుతారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో చెప్పండి, మేము సమాధానాలు చెప్తాం. ఈ విషయాలు మాకు తెలియడానికి సుమారు 28 సంవత్సరాలు పట్టింది. అందుకే ఈ విషయాలని మీ అందరూ కూడా హెల్తీగా ఉండాలి అని చెప్పి హ్యాపీగా షేర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి.